ఈ రోజున గుంటూరులో గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు, డిస్ట్రిక్ట్ కూడా కాదు, గుంటూరు వరకు చుట్టుపక్కల విలేజెస్లో కాస్త ఆర్థికంగా వెనకబడిన అంటే పేద పిల్లలు మంచి మార్కులు వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా 80%, 90%. కానీ తల్లిదండ్రులు కొంతమందికి తండ్రి లేక తల్లి లేక అసలు పేద పరిస్థితుల్లో ఉన్నాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటాము. ఇది 30 సంవత్సరాలు అయింది. ఈ స్కాలర్షిప్లు ఇచ్చే ఉద్యమం, ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాము. దానికి ఒక ట్రస్ట్ పెట్టాను, కృష్ణదేవరాయ ఎయిట్ ఫర్ పూర్ అని. సో ఆ ట్రస్ట్ నుండి మరి ప్రతి సంవత్సరం దాదాపు అన్ని ఊళ్ళల్లో, సిటీస్లో సుమారుగా 30 ఊళ్ళు, ఇప్పుడు ఒక 25 ఊళ్ళలో ఇస్తూనే ఉన్నాం. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు, ప్రొద్దుటూరు, కర్నూలు, చాలా ఊళ్ళల్లో ఇస్తున్నాం. ఇక అన్ని డిస్ట్రిక్ట్స్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చాలా ఊళ్ళు. ప్రతి సంవత్సరం సుమారుగా యావరేజ్న 1.5, ఒక సంవత్సరం 2.5 కోట్లు అవుతాయి, ఒక సంవత్సరం 1 కోటి అవుతుంది. ఆ విధంగా యావరేజ్న 1.5 ప్రతి సంవత్సరం కృష్ణదేవరాయ నుంచి ఇస్తున్నాం. చాలామంది డోనర్స్ ఉన్నారు, కానీ మేజర్ డోనర్ మాత్రం మా తులసి సీడ్స్ గ్రూప్, తులసి సీడ్స్ కంపెనీ. ప్రతి సంవత్సరం 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు వైట్ మనీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది డబ్బుని స్కాలర్షిప్లుగా ఇవ్వడం జరుగుతుంది.